శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేతు. కథం విరాటనగరే మమ పూర్వపితామహాః అజ్ఞాతవాసముషితాః దుర్యోధనభయార్దితాః. పతివ్రతా మహాభాగా సతతం బ్రహ్మవాదినీ. ద్రౌపదీ చ కథం బ్రహ్మన్ అజ్ఞాతా దుఃఖితా వసతు. మహాభారతంలో 4వ పర్వం విరాట పర్వం. ఈ విరాట పర్వం ధర్మ అర్థ కామ మోక్షానికి సంబంధమైనది. మోక్షానికి ఒక బాట. ఈ యొక్క అరణ్యవాసం తర్వాత 12 సంవత్సరాల తర్వాత అజ్ఞాతవాసం చేశారు. 1 సంవత్సరం. పరీక్షిత్ నరేంద్రుడి యొక్క కుమారుడు జనమేజయులు. వారు అడిగారు, మా తాతలు పూర్వీకులు శ్రీకృష్ణస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. మాయాజూతంలో ఓడిపోయారు. ధర్మస్వరూపంగా ధర్మబద్ధంగా వారు మాట మీద నిలబడిన వారు. వారిని ఒక్కసారి ధర్మదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే, ధర్మదేవత యొక్క అనుగ్రహంతో పాటు ధర్మాన్ని మనం ఆచరించాలి అంటే పాండవులను నిరంతరము స్మరించాలి. ఆ విధంగానే జనమేజయులు అడిగారు. వైశంపాయనులు చెబుతూ ఉన్నారు, పాండవులు 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం అరణ్యవాసం అయిన తర్వాత అజ్ఞాతవాసం ప్రారంభంలో ఉన్నారు. మా తాతలు ఏ విధంగా ఉన్నారు, ఎలా కష్టపడ్డారు, వారి యొక్క స్ఫురద్రూపులు కదా, అజానుబాహులు కదా. అదేవిధంగా వారి ఒక చిన్న వస్త్రాన్ని పర్వతం మీద కప్పితే అది నిలబడుతుందా? అటువంటి వారు ఒక్కరై అయితే, ఒక మనిషి అయితే అజ్ఞాతవాసం ఎక్కడైనా చేయొచ్చు. మరి 5 పాండవులు, ద్రౌపదీదేవి ఒకరు, మొత్తం 6 ఎలా ఉన్నారు ధర్మంగా? ఇదంతా మాకు చెప్పండి అన్నారు. ఎప్పుడైతే విరాట పర్వం మహాభారతంలో 4వ పర్వం కాబట్టి 4వ పర్వంలో ఉన్నటువంటి ధర్మదేవత ధర్మస్వరూపుడుగా ధర్మరాజు గారిని కీర్తించిన నారాయణులలో మొదటివారు, ఆది ఋషులలో మొదటివారు నరుడు అర్జునులను ఒక్కసారి స్మరించిన మనం ధర్మంగా ఉంటాము, ఇష్టసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా సకాలంలో వర్షాలు పడుతాయి అని మన పూర్వీకులు గురువులు సాంప్రదాయంలో, పురాణ సాంప్రదాయంలో ఉన్నది. శ్రీమద్ రామాయణమును మొదలుపెట్టాలి అంటే సుందరకాండ ఒక్కసారి దర్శించాలి. మహాభారతాన్ని చెప్పాలి అంటే అజ్ఞాతవాసాన్ని ఒక్కసారి సృజించాలి, స్పృశించాలి. ధర్మదేవతని కీర్తిస్తే ధర్మదేవత యొక్క అనుగ్రహం పొందుతాం, మనం ధర్మంగా ఉంటాం. అందుకనే అంటారు, ధర్మో రక్షతి రక్షితః. అందరూ కూడా ధర్మస్వరూపంగా ధర్మదేవత యొక్క అనుగ్రహంతో చాతుర్మాస్య దీక్ష చేసినట్టుగా ఈ యొక్క 4 నెలలు కూడా ఎవరితోనూ మాట్లాడకుండా నిరంతరము భగవంతుడు గురించి రమించి తపించి స్మరించి జపిస్తే ఇది ఒక మోక్షానికి బాట. అటువంటి మహత్తరమైనటువంటి మహాభారతంలో 4వ పర్వం విరాట పర్వాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం సద్గురువుల యొక్క ఆశీర్వచనంతో. కథం విరాట నగరే మమ పూర్వపితామహాః అజ్ఞాతవాసముషితాః దుర్యోధన భయార్దితాః. మా తాతలు ఏ విధంగా అజ్ఞాతవాసం చేశారు అది చెప్పండి అన్నారు. మహిత సమజ్వలాకృతులు మానధనులు జనమాన్యులు అంగనా సహితముగాగన్ ఏమి గతి సమ్యక్ ఉపాయ నిగూఢ వృత్తిమై అహితులకు అప్రభేద్యమగు ఆ 13 అగు 7 మత్పితామహులు చరించి అంతయు క్రమంబున నాకు ఎరుంగంగ చెప్పుమా అని అడిగారు జనమేజయులు వైశంపాయులని. పాండవులు వనవాసంబు సముచితంగా సలిపి 12 అగు ఏటి కడపటన్
తమకు ధర్మదేవత సమాగంబైన తత్ప్రసాదంబున అజ్ఞాతవాస సమయంబున గుభంగంబు కాకుండా వరంబు వడసి. 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఆ 12వ సంవత్సరం చివరలో ధర్మదేవత యొక్క అనుగ్రహంతో, నాయనా మీరు అజ్ఞాతవాసం, మీరు మామూలుగా పేర్లు మార్చుకోకుండా మీరు ఇప్పటి వరకు ఎలా అయితే లోకంలో తిరిగారో అలా తిరిగినా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరూ గుర్తుపట్టలేరు అన్నారు. మాయా మహామాయ అని 2 ఉంటాయండి. మాయా అంటే కనికట్టు. మనం చూడండి, కొంతమంది మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళు చేతిలో ఒక వస్తువును పెట్టుకుంటారు, ఏదో మంత్రం చదువుతారు, అలా చూపించంగానే వెంటనే చేతిలో ఏమీ ఉండదు. దానిని మాయా అంటారు. మహామాయ అంటే వాళ్ళ చేతిలో ఉంటుంది వస్తువు, మనకి కనపడదు. అంటే జనులకు, ప్రజలకు, మానవులకు, ఆ యొక్క గ్రామపుర పట్టణాలలో పాండవులు ఎప్పుడైతే తిరుగుతూ ఉంటారో అక్కడ ఉన్నటువంటి మనుష్యులు అందరూ కూడా గుర్తుపట్టలేరు అనేటువంటి వరాన్ని ధర్మదేవతే ఇచ్చారు. అయితే పురుష ప్రయత్నం చేయాలి కదా, డబ్బులు ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటే, అలాగే గాలిలో దీపం పెడితే అది పనికిరాదు, పురుష ప్రయత్నం చేయాలి. మహాభారతం మనకి ఏమి చెబుతోంది అంటే, ధర్మదేవత ధర్మస్వరూపంగా పాండవులు ఏ విధంగా వచ్చి ఆచరించారో కొన్ని క్లిష్టమైన సమయాలలో అవి మనం ఆచరించాలి అని ఈ యొక్క మహాభారతం ద్వారా వ్యాసుల వారు ప్రతిదీ మనకి కనపడుతున్నదే మహాభారతంలో ఉంటుంది, మహాభారతంలో ఉన్నదే మనకి కనపడుతుంది.